హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ శిరీష్ MTM తెలుగు వ్లాగ్స్. నేను మా కాశీ యాత్రలో భాగంగా కాశీలోని అన్ని ప్రదేశాలు దర్శించుకొని ఇప్పుడు ప్రయాగరాజ్కి వెళ్తున్నాను. మీరు కాశీకి వస్తే కనుక ఒకరోజు ప్రయాగరాజ్కి కేటాయించండి. ఈ ప్రయాగరాజ్ కాశీ నుంచి సుమారు 122 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వారణాసిలో చూడాల్సిన ప్రదేశాలన్నీ ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. మేము కాశీ వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్ళే వరకు ఒక క్యాబ్ని బుక్ చేసుకున్నాము. అంటే మేము ఎక్కడికైనా క్యాబ్లో వెళ్ళవలసిన ప్రదేశాలు ఉంటే ఆ క్యాబ్లో వెళ్ళాము, లేకపోతే మామూలుగా కాలినడకన వెళ్ళాము, లేదంటే బ్యాటరీ ఆటోలో తిరిగాం అనమాట. వారణాసిలో పెట్రోల్ చూడండి, 95 రూపాయల 56 పైసలు ఉంది. డీజిల్ 88 రూపాయల 72 పైసలు ఉంది. ప్రయాగరాజ్కి వచ్చేసాము. ఈ మధ్యకాలంలో జరిగిన మహాకుంభమేళా ఈ ప్రదేశంలోనే జరిగింది. ఈ మహాకుంభమేళాకి కొన్ని కోట్ల మంది భక్తులు వచ్చారు. మీరు ఇంతకుముందు కుంభమేళాకి సంబంధించిన వీడియో చూసినా లేదా ప్రయాగరాజ్ ఎవరైనా ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఉంటే కనుక ఈ ప్రదేశం మొత్తం గుడారాలు వేసి ఉండేవి, ఇసుక ఉండేది. మనం రోడ్డు నుంచి కొంచెం దూరం నడిచి వెళ్ళిన తర్వాత బోట్ ఎక్కాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వరద రావడం వల్ల ఎక్కడా ఇసుక కనబడటం లేదు, మొత్తం అంతా వాటర్ వచ్చేసింది. ప్రస్తుతానికైతే మనం వచ్చిన వెహికల్ దిగి ఎక్కువ దూరం లోపలికి నడవాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే వరద ఎక్కువగా ఉండడం వల్ల నీళ్లు రోడ్డు వరకు వచ్చేసాయి. ఇదిగోండి చూడండి, ఇక్కడ వరకు వాటర్ వచ్చింది, పక్కనే పార్కింగ్ ఉంది. మేము మా వెహికల్ దిగి బోట్ ఎక్కుతాకి ఇలాగా కొంచెం ముందుకి నడుచుకుంటూ వస్తున్నామండి. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. ఆ ముందు చూస్తున్నట్లయితే కనుక నీరు చూడండి రోడ్డు వరకు వచ్చేసాయి, బోట్లు కూడా అక్కడ వరకు వచ్చేస్తున్నాయి అనమాట. మనం ఎక్కువ దూరం లోపలికి నడవాల్సిన పని అయితే లేదు. మేము ఇక్కడ నుంచి బోటు మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ పక్కన పిండదానం కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రయాగరాజ్ త్రివేణి సంగమం దగ్గర 3 పూజలు అయితే చేస్తారు, అవి మీకు తర్వాత చెప్తాను నేను. మేము సపరేట్గా బోటు మాట్లాడుకున్నాము. వీళ్ళు రేట్లు బాగా ఎక్కువ చెప్తున్నారు. మీరు ఎవరైనా వచ్చినట్లయితే కనుక దయచేసి వాళ్ళు చెప్పిన రేటుకి ఒప్పుకోకుండా తగ్గించి అడగండి, వాళ్ళు ఒప్పుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. ఆ రేటుకి రానంటే కనుక వేరే బోట్ మాట్లాడుకుంటామని చెప్పండి, ఇబ్బంది ఏమి ఉండదు. వీళ్ళు షేర్డ్ బోట్స్ అయితే కనుక మనిషికి 500 అడుగుతున్నారు, లేదు సపరేట్ బోట్ అయితే కనుక మనిషికి 1000 రూపాయలు అడుగుతున్నారు. మేము 7 మెంబర్స్ ఉన్నాం, 7000 అడిగారు మమ్మల్ని. కాదని చెప్పి మేము బేరం ఆడి 2000కి సెట్ చేసుకున్నాము. ప్రస్తుతానికి మా బోటు ఇప్పుడు సంగమం ప్రదేశానికి వెళ్తుంది. అందరికీ లైఫ్ జాకెట్స్ అయితే ఇస్తున్నారు, కంపల్సరీ ఆ లైఫ్ జాకెట్స్ వేసుకోవాలి. ఈ ప్రయాగరాజ్ భారతదేశంలోనే అతి పురాతన నగరంలో ఒకటి, ఇంకా యాత్రా స్థలం కూడా. ప్రయాగ్ అంటే సంగమం అని అర్థం, ప్రయాగరాజ్ అంటే సంగమానికి రాజు అని అర్థం. మన దేశంలో చాలా నదులు సంగమాలు ఉన్నాయి, కానీ ప్రధాన పుణ్యనదులైన గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశం ఇది. అందుకే ఈ సంగమాన్ని ప్రధానమైనదిగా చెప్తారు. 1583లో ప్రయాగరాజ్ పేరుని అక్బర్ అలహాబాద్గా మార్చారు, కానీ ఈ మధ్యనే అలహాబాద్ అనే పేరుని మళ్ళీ ప్రయాగరాజ్గా మార్చారు. ప్రయాగరాజ్కి వెళ్ళగానే మనకి కనిపించేది యమునా నది, కొంచెం ముందుకు వెళ్తే గంగా నది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు వరద ఎక్కువగా ఉండడం వల్ల మనం అలా వెళ్ళలేము. పైనుంచి చూస్తే కనుక 2 నదులు వేరే వేరే రంగుల్లో కనిపిస్తాయి. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది ఇక్కడ. కాకపోతే ఇప్పుడు వరద ఎక్కువగా ఉండడం వల్ల మనకి నీళ్లు మొత్తం ఒకే రంగులో కనిపిస్తున్నాయి. ఇక్కడ గంగా, యమున, సరస్వతి నదిలో సంగమం ఉంటుంది. ఈ సంగమ ప్రదేశానికి మనం పడవలో వెళ్ళాలి. పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత మొట్టమొదటిసారిగా యాగాన్ని ప్రయాగరాజ్లో చేశారని చెప్తారు. ఈ ప్రయాగరాజ్కి చాలా గొప్ప స్థానం ఉంది. ఇక్కడే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుందండి. ఈ కుంభమేళాకి ప్రపంచ నలుమూలల నుంచి లక్షల కోట్లాది మంది భక్తులు వస్తారు. ఈ ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో 3 పూజలు చేస్తారు ఇక్కడ. 1 గంగ పూజ, 2 పిండదానం, 3 వేణిదానం. మేమైతే ఎలాంటి పూజలు చేయలేదండి, త్రివేణి సంగమంలో స్నానం చేసి వచ్చేసాము. ఈ సంగమ ప్రదేశంలోనే కొంతమంది పంతులు ఉంటారు, వారితో గంగ పూజ చేయించుకోవచ్చు, తర్వాత త్రివేణి సంగమంలో స్నానం చేయొచ్చు. ఇంకా పిండదానం, వేణిదానం కోసం అయితే కనుక పంతులను సపరేట్గా మాట్లాడుకోవాలి. పిండదానం పూజ నది ఒడ్డునైనా లేదా పడవలోనైనా చేసుకోవచ్చు, తర్వాత త్రివేణి సంగమంలో కలపవచ్చు.
కావాల్సిన సామాన్లన్నీ వాళ్ళే ఇస్తారనమాట మనకి. వేణిదానం కేవలం ప్రయాగరాజ్లో మాత్రమే చేస్తారండి. ఈ వేణిదానం జీవితంలో ఒక్కసారి మాత్రమే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయవలసిన పూజ. పూజ తర్వాత ఆడవారి వెంట్రుకలను కత్తిరించి త్రివేణి సంగమంలో కలుపుతారు. పిండదానం పూజ చేసిన వాళ్ళు వేణిదానం పూజ చేయకూడదు, ఏదో ఒకటి మాత్రమే చేయాలి. త్రివేణి సంగమం ప్రదేశంలో స్నానం చేయడానికి వీలుగా ఇలా కర్రలతో ఏర్పాటు చేశారు. ఇక్కడ లోతు తక్కువగా ఉంటుంది, మనం చక్కగా ఇబ్బంది లేకుండా స్నానం చేయొచ్చు. మేమందరం ఈ త్రివేణి సంగమంలో స్నానం చేసి రిటర్న్ వెళ్తున్నామండి. ఇంకా ఈ ప్రయాగరాజ్లో చూడవలసిన ప్రదేశాలు ఏమున్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈలోపు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. పిండదానం వేణిదానం కోసం తెలుగు పంతులు కూడా ఇక్కడ దొరుకుతారండి, లేదా తెలుగు అర్థమయ్యే పంతులు ఉంటారు. కాకపోతే ఇక్కడ ఈ పూజలు చేయడానికి ఎక్కువ డబ్బులు అడుగుతున్నారని అంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అమౌంట్ చెప్పారు. కాబట్టి మీరు ఎవరైనా ఈ పూజలు చేయించుకోదలిసినట్టయితే కనుక పంతులు చెప్పిన రేటు కనుక కాకుండా తగ్గించి అడగండి. ఈ త్రివేణి సంగమం ప్రదేశం దగ్గరే ఒక కోట ఉంది. ఈ కోటలో మనం చూడవలసింది అక్షయవట్ అన్నమాట. ఈ కోట చాలా పురాతనమైనది. ఈ కోటను అక్బర్ పునర్నిర్మించారంటండి. ఇదే అక్షయవట్ అండి. ఇది కొన్ని వేల సంవత్సరాల నాటి మర్రి చెట్టు. సీతారాములు 14 సంవత్సరాల వనవాసంలో భాగంగా ముందుగా అయోధ్య నుంచి శృంగవేర్పు చేరుకున్నారు. అక్కడి నుంచి గంగానదిపై పడవలో ప్రయాణించి ప్రయాగరాజ్ చేరుకున్నారు. ప్రయాగరాజ్లో పడవ చేరుకున్నది ఈ అక్షయవట్ ఉన్న ప్రదేశం దగ్గర అన్నమాట. అక్షయ అంటే క్షయ లేనిదని అర్థం, మరణం లేనిదని అర్థం, నాశనం లేనిదని రకరకాల అర్థాలు వస్తాయండి. ఇప్పుడు మనం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ మాధవేశ్వరి దేవి శక్తిపీఠం ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ ఆలయం లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, రండి. అష్టాదశ శక్తిపీఠాలలో 14వ శక్తిపీఠమే ఈ మాధవేశ్వరి దేవి శక్తిపీఠం. ఈ ఆలయంలో అమ్మవారిని మాధవేశ్వరి దేవి, ఆలోపి దేవి, అలాగే ఆలోపి శాంకరి దేవి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందండి, అదేంటో నేను లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తాను. ఈ ఆలయంలో అమ్మవారికి రూపం ఉండదండి, అలాగే ఎటువంటి విగ్రహం కూడా ఉండదు. ఒక ఉయ్యాలలాగా ఉంటుంది. అమ్మవారు అదృశ్య రూపంలో ఉంటుందట, అందుకని ఆలోపీదేవి అని పిలుస్తారు అమ్మవారిని. ఇక్కడ ఈ ప్రదేశంలో అమ్మవారి చేతి వేళ్లు పడినట్లు చెప్తారండి. అలాగే విగ్రహారాధన లేకుండా ఉన్న ఒకే ఒక్క శక్తిపీఠం ఈ మాధవేశ్వరి దేవి శక్తిపీఠం అండి. గర్భాలయంలో కేవలం ఒక ఉయ్యాల మాత్రమే ఉంటుంది. ఆ ఉయ్యాలలో అమ్మవారు అదృశ్య రూపంలో ఉంటారని చెప్తారు. అమ్మవారిని దర్శించుకోండి. ఈ అమ్మవారి ఆలయంలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయండి. వారందరినీ కూడా మీకు చూపిస్తాను, దర్శించుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది బడే హనుమాన్ ఆలయం అండి. ప్రయాగరాజ్లో ఉన్న ప్రధాన ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయంలోని ఆంజనేయ స్వామి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉందండి. మనకి ఏ ఆలయంకి వెళ్ళినా స్వామివారు నుంచొని ఉన్నట్లు కనిపిస్తారు కదా, కానీ ఈ ఆలయంలో పడుకొని ఉన్నట్లుగా ఉంటుంది స్వామివారి విగ్రహం. ఈ విగ్రహం 20 అడుగులు ఉంటుంది. ఈ ఆలయం చాలా శక్తివంతమైనదండి. ఆ స్వామివారిని దర్శించుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అతి పురాతన నాగవాసుకి ఆలయం అండి. ఈ ఆలయం గంగానది ఒడ్డున ఉంటుంది. సర్పాలకు రాజు వాసుకి
మహాశివుడి మెడలో ధరించే సర్పమే వాసుకి అన్నమాట. ఆ వాసుకి ఆలయం ఇది. క్షీరసాగర మదనంలో మేలు పర్వతానికి ఒక సర్పాన్ని తాడులాగా కట్టి చిలిగారు కదా, ఆ సర్పమే వాసుకి. అలా క్షీరసాగర మదనం చేసేటప్పుడు కలిగే రాపిడి వల్ల వాసుకి శరీరానికి గాయాలయ్యాయి. వాసుకి పరిస్థితి చూసిన విష్ణుమూర్తి ప్రయాగరాజ్ సమీపంలో సరస్వతీ నదిలో స్నానం చేసి సేద తీరమన్నారంటండి. అలా వాసుకి సేద తీరిన ప్రదేశమే ఇది. తన గాయాలన్నీ తగ్గే వరకు తపస్సు చేసుకుంటూ ఈ ప్రదేశంలోనే ఉన్నారంట. గాయాలు తగ్గిన తర్వాత పాతాళ లోకానికి వెళ్ళిపోయారంటండి. ఈ స్వామివారిని దర్శించుకోండి. ఇక్కడ కాలసర్ప దోష నివారణ పూజలు చేస్తారు. ఇప్పుడు మీకు భరద్వాజ మహర్షి ఆశ్రమం చూపిస్తాను. ఈ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్లే ముందు పక్కనే భరద్వాజ మహర్షి పార్క్ ఉంటుంది. ఇందులో ఆ భరద్వాజ మహర్షి గారి విగ్రహం ఉంటుంది. ఈ ఆశ్రమానికి వెళ్ళే మార్గంలో గోడకి రెండు వైపులా చూడండి ఇలాగా బొమ్మలు వేశారు. పెయింటింగ్స్ చాలా బాగున్నాయి అన్నమాట. మహర్షి భరద్వాజ్ ఆశ్రమం లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. లోపలికి వెళ్ళగానే మొదటగా మనకి కనిపించేది ప్రయాగరాజ్ జీ మందిర్. ఇప్పుడు మీరు చూస్తున్నది మహర్షి భరద్వాజ్ జీ సప్తఋషి మందిర్ అన్నమాట. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. వేదాలలో చెప్పబడిన సప్త ఋషుల్లో భరద్వాజ మహర్షి ఒకరు. భరద్వాజ మహర్షి దేవగురువు బృహస్పతి కుమారుడు. వనవాసానికి బయలుదేరిన సీతారామ లక్ష్మణులు మొదటిగా ప్రయాగరాజ్ దగ్గర ఉన్న అక్షయవట్ చేరుకొని అక్కడ నుంచి భరద్వాజ మహర్షి ఆశ్రమంకి వచ్చారు. ఇక్కడే కొన్ని రోజులు ఆశ్రయం పొందారు. తర్వాత భరద్వాజ మహర్షి సూచనలతో చిత్రకూట్ వెళ్ళారు. ఈ భరద్వాజ మహర్షిని దర్శించుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మహర్షి యజ్ఞవాల్క్య మందిర్. లోపలికి వెళ్ళగానే అత్రి ముని అలాగే అనసూయ మాత విగ్రహాలు ఉంటాయి, దర్శించుకోండి. అలాగే ఈ మందిరం కిందే ఇంకొక ఆలయం లాగా ఉంటుంది. లోపల వివిధ రకాల దేవతామూర్తులు ఉంటారు, వారిని కూడా మీకు చూపిస్తాను. అదిగోండి రుణమోచన్, పాపమోచన్, ఆ పక్కనే మనకి సంకట్ మాత, దుర్గామాత, కళ్యాణి మాత విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఆ పక్కనే రామ్ చరణ్ పాదుక్, అలాగే ఇటు పక్కకి చూసినట్టయితే కనుక చతుర్భుజి నారాయణ్, అలాగే యజ్ఞవాల్క్య మహర్షి, అన్నపూర్ణ మాత విగ్రహాలు ఉన్నాయి, దర్శించుకోండి. ఈ మందిరంలో ఉన్న దేవతామూర్తుల్ని మహర్షుల్ని దర్శించుకొని పైకి వచ్చామన్నమాట. పక్కనే ఇంకా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయండి, అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. సంతోషి మాత, శనిదేవ్ మందిర్, శ్రీ రామ్ దర్బార్ మందిర్, మా పార్వతీ కుండ్, శ్రీ సత్యనారాయణ మందిర్,
ఈ ఆశ్రమం లోపలే ఒక శివాలయం ఉంది. ఈ శివుడికి మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఈ భరద్వాజ మహర్షి ఆశ్రమం దర్శించుకొని బయటకు రాగానే పక్కనే కాళీ బడి మందిర్ అని ఒక ఆలయం ఉంది. ఈ ఆలయం లోపల ఉన్న అమ్మవారిని దర్శించుకుందాం రండి. భరద్వాజ మహర్షి ఆశ్రమానికి కొంచెం ముందు వెళ్తే ఆనంద్ భవన్ ఉంటుంది. ఇది జవహర్ లాల్ నెహ్రూ గారి ఇల్లు. ఈ ఇంట్లోనే ఇందిరాగాంధీ గారు జన్మించారు. ఈ ఇంటిని మ్యూజియంగా మార్చారు. లోపల జవహర్ లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు వీళ్ళు వాడిన వస్తువులు ఉంటాయి. మ్యూజియం లోపల వీడియో తీయడానికి అయితే పర్మిషన్ లేదు. లోపల చాలా బాగుంటుంది. తర్వాత మనం చూడబోయేది సీతామర్హి. సీతాదేవి భూమి లోపలికి వెళ్లిన ప్రదేశాన్నే సీతామర్హి అంటారు. ఈ ప్రదేశం కాశీ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్లే మార్గంలో జంగీగంజ్ అనే ప్రదేశం నుంచి లోపలికి వెళ్ళాలి. భదోహి అనే ప్రాంతంలో ఈ సీతామర్హి ఆలయం ఉంటుంది. ఈ సీతామర్హి ఆలయం ప్రదేశానికి వెళ్ళగానే ఎడమ వైపు మనకి ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది. కుడివైపు సీతాదేవి ఆలయం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామి వారి విగ్రహం 108 అడుగులు ఉంటుంది. ఈ ఆలయంని కొండాకారంలో నిర్మించారు. ఈ ఆలయం లోపల రామాయణంలో జరిగిన ఘట్టాలను ఫొటోస్ గా పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్నది సీతామర్హి. సీతాదేవి భూమి లోపలికి వెళ్లిపోయిన పవిత్రమైన ప్రదేశం ఇది. ఈ ప్రదేశాన్ని సీతా సంహిత స్థల్ లేదా సీతామర్హి అని అంటారు. ఈ ఆలయం దగ్గర తాంసా నది ప్రవహిస్తుంది. ఈ ప్రదేశంలో ఆలయం నిర్మాణం జరగక ముందు ఇక్కడ అమ్మవారి జుట్టుని తలపించే విధంగా కేశవాటిగా ఉండేదని చెప్తారు. ఇక్కడ మొలచిన గడ్డిని పశువులు కూడా తినవంటండి. ఈ ఆలయాన్ని నిర్మించేటప్పుడు సీతాకేశ వాటికను పాడు చేయకుండా ఉంచారు. ఈ ఆలయంలోని పై అంతస్తులో అద్దాల మండపంలో సీతా అమ్మవారి పాలరాతి విగ్రహం ఉంటుంది. చాలా బాగుంటుంది. అలాగే కింద అంతస్తు భాగంలో సీతా అమ్మవారు భూమి లోపలికి వెళ్ళిపోతున్నట్లుగా విగ్రహం ఉంటుంది. దర్శించుకోండి. సీతా అమ్మవారు భూమాతలో ఐక్యమైన ప్రదేశం ఇది. ఇంతటితో మా ప్రయాగ్రాజ్ యాత్ర ముగిసిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి.